హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇదేంటి అనుకున్నా, ఇదేంకాయ అనుకున్నా, ఇది వచ్చేసి ఆదొండకాయలు. చూడనీకే నిమ్మకాయ సైజు లాగానే ఉంటాయి కానీ చాలా మంచిది. జాంకాయలాగా గిట్ట కుడతాయి. పెద్ద పెద్ద అయినా గిట్టే జాంకాయలాగా కనిపిస్తాయి. ఇవి చాలా మంచి హెల్త్ గిట్ట. సంవత్సరానికి ఒక్కసారైనా తినాలంటారు. ఇవి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి అయితే కాయలు గిట్ట. చూడండి నిమ్మకాయ లాగానే ఉన్నాయి కానీ హెల్త్కి మాత్రం చాలా మంచివి. ఇవి వచ్చేసి ఉడకబెట్టుకొని కర్రీ చేసుకోవాలి. అంటే ఇంతకుముందు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అనుకుంటే ఇది ఒక ఫస్ట్ టైం అనుకుంటే ఇది కర్రీ చేయడం గిట్ట. నాకు తెలిసి చూడండి ఎట్లున్నాయి, ఇంత చిన్నగా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. ఇవి వచ్చేసి బాగా ఉడకబెట్టుకొని పైన తోలు వండుకోవాలి, లోపల గింజలు తీసేసుకోవాలి. గింజలు ఎందుకో ఎట్లనో ఉంటాయి, అంటే చేదుగా ఉంటాయంట. అందుకే గింజలు తీసేసి వండుకోవాలి. ఇంకోటి వచ్చేసి టమాటా వేయొద్దని అంటారు. టమాటా వేస్తే మలబద్ధకం అనేది వస్తుందంట. చింతపండు పులుసు వేసుకొని వండాలని అంటారు. యాక్చువల్లీ మేము వండడం గిట అంటే నేను తినడం ఫస్ట్ టైం. ఇక్కడ మా అత్తగారి సైడ్ అయితే ఇక్కడ అలవాటు ఇది కాయలు గిట. అంటే సంవత్సరానికి ఒకసారి ఇంకా అడవిలలోనే దొరుకుతాయి కదా, ఇంకా ఊర్లలో పక్క దొరుకుతాయి గిట. ఇంకా వండుకొని తినవలసిందే ఇది కంపల్సరీ అని ఆయన సంవత్సరానికి ఒక్కసారి అని తినాలని అంటుండ్రు. చూడండి ఇది వచ్చేసి చూడండి లోపల గింజలు చూడండి తెల్ల తెల్లగా ఉన్నాయి. అంటే గింజలు లోపల తీసేసి పైన పెచ్చి మాత్రమే వండుకొని తినాలని అంటుండ్రు. ఈ కాయలు వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి అయినా తినాలంటున్నారు కానీ హెల్త్కి చాలా మంచిదనంట. అంటే ఏమన్నా నొప్పులు ఉన్నాయి గిట, కాళ్ళ నొప్పులు, గొంతు నొప్పులు, ఏమన్నా బాడీలో ఏమైనా పెయిన్స్ ఉన్నాయి గిట ఈ కర్రీ వేసుకొని తింటే చాలా మంచిదని అంటారు. అంటే ఇక్కడ ఇంకా సిటీలలో మాత్రమే ఇవి కేజీ వచ్చేసి 200-300 ఉంటాయంట. అంటే లేక దొరుకుతాయి కదా ఇట్లా అడవిలలో ఇట్లాంటి కాయలు దొరుకుతాయి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం సేమ్ టమాటో ఉల్లిగడ్డ కల్లాగానే వేసుకోవాలి కానీ చింతపండు పులుసు వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందే ఆల్రెడీ ఈ కాయలను ఉడకబెట్టుకున్నాం కదా, డైరెక్ట్ దీంట్లో వేయడమే. ఆల్మోస్ట్ అప్పుడే ఉడికిపోయి కొంచెం చింతపండు రసం వేసుకొని వండుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది. ఇది వచ్చేసి అన్నంలో కంటే జొన్న రొట్టెలకే బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన కానీ మస్తు అనిపించింది కర్రీ మాత్రం. కానీ ఊకే తినలేము, ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు ఈ కర్రీని మాత్రం. చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. కరివేపాకు గిట్ట వేసుకొని కర్రీ హీట్ అయిపోయింది. కొంచెం చింతపండు మన ఇష్టం అని ఏం కాదు కానీ చింతపండు వేయకపోతే టమాటా వేసి మలబద్ధకం వస్తుంది అన్నందుకు చింతపండు రసం కంపల్సరీ వేయాలి. ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఒక రెండు రెక్కలు రెండు రెక్కలేమో చింతపండు కొంచెం వేసుకునే సరిపోతుంది. దీంట్లో మాత్రం కంపల్సరీ చింతపండు రసం వేసుకునే ఉండాలంట, లేకపోతే మంచిది కాదని అన్నారు. ఇంకా అందుకే కంపల్సరీ చింతపండు రసం వేసిన. చూడండి కర్రీ చూడండి ఆల్మోస్ట్ అయింది. నేను అన్నా కదా ఉల్లిగడ్డ టమాటా కర్రీ లాగానే ఉంటుంది కర్రీ మాత్రము, కానీ మస్తు అనిపిస్తుంది. జొన్న రొట్టెలకి చపాతీలకి అయితే సెట్ అవుతుంది ఇట్లాంటి కర్రీ. అన్నంలోకి అయితే కొంచెం అట్లా ఉంటుంది కానీ జొన్న రొట్టెలకి చపాతీలకి అయితే ఇట్లాంటి కర్రీ మాత్రం మస్తు ఉంటుంది. లేక 1 ఇయర్కి ఒకసారి దొరికింది కదా, కంపల్సరీ తినాలన్నా కదా, ఒకసారి తింటే ఏం కాదులేండి కానీ మంచిదే అని అంటున్నారు.